హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. న్యాయ జాప్యం న్యాయ తిరస్కరణ అవుతుందని చెప్పి అంటారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పెరగాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశానికి సంబంధించి ఈ వారం హాట్ టాపిక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, అదేవిధంగా న్యాయ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన జొజ్జోరపు కాళేశ్వరరావు గారు, ప్రముఖ న్యాయవాది చిత్రపు గురురాజారావు గారు, నెక్స్ట్ వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులుగా న్యాయవాదిగా ఉన్న డిఎస్ రాజేశ్వరరావు గారు, వీరంతా కూడా చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మనం దీని మీద దాదాపు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, సక్రమంగా సరిచేస్తే కనుక కక్షిదారులకు న్యాయం తొందరగా అందుతుందని చెప్పేసి పోరాటం కొనసాగిస్తున్న కాళేశ్వరరావు గారిని అడిగి ప్రశ్నలు తెలుసుకుందాం. దీని నుంచి వచ్చే సందేహాలని మనం సీనియర్ న్యాయవాది చిత్రపు గురురాజారావు గారు సమాధానం అందిస్తారు. దీంట్లో కాలర్స్ ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో ఈ ప్రేక్షకులు, వాళ్ళ సందేహాలు ఏమైనా ఉంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి చట్టం ఏ విధంగా పనిచేయాలి, ఇంకా మెరుగైన రీతిలో మన న్యాయం అందరికీ సత్వరం అందాలంటే ఏం చేయాలన్న దానికి సంబంధించి 6:30 గంటల నుంచి 7 గంటల వరకు ప్రశ్నలు సంధించవచ్చు. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు నమస్కారం అండి కాళేశ్వరరావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు అనేక రకాల పోరాటం ప్రారంభించారు మీరు. న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ముఖ్యంగా క్రింది స్థాయిలో జరుగుతున్న ఈ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల సత్వర న్యాయం ప్రజలకి అందటం లేదన్నది మీ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ కోసం దాదాపు 18 నెలలుగా మీరు పోరాటం సాగిస్తున్నారు. ప్రాథమికంగా ఈ లోపాలకు సంబంధించి మీరు కొంత పరిశోధన చేయడం జరిగింది. కొన్ని కేసుల్లో మీరే బాధితులుగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మీరు కొన్ని సందర్భాల్లో కరపత్రాల రూపేణా అందరికీ పంపిణీ చేశారు, పత్రికల్లో బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. దాదాపు 1200 మంది న్యాయవాదులకి దీనికి సంబంధించి మీరు లేవనెత్తిన సందేహాలకు సంబంధించి మీరు ప్రశ్నలు సంధించడం జరిగింది, న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అసలు ఎట్లాంటి సందేహాలు మీరు లేవనెత్తారు? మీ పోరాటం అసలు ఎట్లా ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది? మేము కోర్టులో మాకు కేసులు 15 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఒకరోజు జడ్జి గారు వెళ్ళి మీ లాయర్ని తెచ్చుకోండి అన్నారు. మా లాయర్ గారు జరిగితే లాయర్ గారు లేరు. సార్ మా మేడం గారు లాయర్ గారు లేరండి అంటే మీ లాయర్ గుమ్మస్తాన్ని తెచ్చుకోండి అన్నారు. సార్ లాయర్ గుమ్మస్తాన్ని తీసుకొస్తే అప్పుడు లాయర్ గుమ్మస్తా గారితో మాట్లాడారు, అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, ఏమండి కోర్టుకు వచ్చింది మేము కదా, లాయర్ గుమ్మస్తా గారితో మాట్లాడడం ఏంటి, అసలు ఏంటి విధానం? మీ కోర్టుకు వచ్చిన న్యాయం మాకు చేయాలన్నప్పుడు మీరు మాతో మాట్లాడాలి కదా అంటే మీతో మాట్లాడమండి, మీ లాయర్ గారితో కానీ లాయర్ గుమ్మస్తాతో మాట్లాడడం తప్ప మేము మీతో మాట్లాడమని చెప్పి జడ్జి గారు అనడంలో అప్పుడు నాకు సందేహం వచ్చి అసలు కోర్టులో జరగాల్సిన విధానం ఏంటి, జరుగుతున్న విధానం ఏంటి అని చెప్పి నేను ఆడిట్ చేశాను కోర్టుని. చేస్తే నాకు తెలిసింది ఏంటంటే జడ్జి గారు చేయాల్సిన పని చేయకుండా అంతా లాయర్తో చేయించడం వల్లే మాకు న్యాయం ఆలస్యం అవుతుందని మాకు అర్థమైంది. అది జడ్జి గారు చేయాల్సిన పని ఏంటంటే జడ్జి గారు ఖచ్చితంగా జడ్జి గారు ఎగ్జామినేషన్ చేయాలి, లాయర్లు సాక్షులు చేయాలి అనే విషయం నాకు చదివిన తర్వాత తెలిసింది. నాకు అది ఆ విషయాన్ని నేను పొదుపు సునాయన్ గారితో వీళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను మన మన హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చాను. నేను ఇస్తే దాని మీద కామెంట్ చేయలేదు, ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. అలా జిల్లా జడ్జి గారికి ఇచ్చాను, మన 4 months అవుతుంది ఇచ్చి, దానికి ఆయన సమాధానం రాలేదు. రాజమండ్రిలో మన 1280 మంది లాయర్లకి నేను క్వశ్చనర్ పంపించాను. నేను ఏమంటే ఈ సెక్షన్స్ ఇలాగ ఉన్నాయి కదా, హైకోర్టు రూల్స్ ఇలాగ ఉన్నాయి, సివిల్ కోడ్ ఇలాగ ఉంది, క్రిమినల్ కోడ్ ఇలాగ ఉంది, వీటి మీద ఈ సెక్షన్స్ ఎందుకు అమలు జరగట్లేదు, మీ అభిప్రాయం చెప్పండి అంటే ఎవరో సమాధానం చెప్పలేదు అండి. అప్పుడు దాని మీద మీ ఉద్యమం చేసుకుంటూ వచ్చాం అన్నమాట. మీద ఏ స్థాయిలో మీరు ఉద్యమం చేశారు, ఎట్లా స్టెప్స్ తీసుకున్నారు, ఇంకా ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చేందుకు మీ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకు ఇవ్వడం జరిగింది, వినతిపత్రం ఇచ్చాము. అలా మన ఎమ్మెల్యే రౌతు ప్రకాష్ గారికి ఇచ్చాను, అలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఓ రోజు మన రాజమండ్రి లోకూర్ గారు వచ్చినప్పుడు ఆయన సభలో మాట్లాడుతూ ఈ మధ్య రాజమండ్రిలో కొంతమంది న్యాయ వ్యవస్థ మీద బురదలుతున్నారు, న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాడుతున్నారు, న్యాయస్థానం ఎందుకు ఉపేక్షిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు, వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థ మనుగడిగా ముప్పు కలుగుద్ది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దానికి మన ఎన్వి రమణ గారు ఈ పోర్ట్ఫోలియో జిల్లా జడ్జి, హైకోర్టు జడ్జి అయినా, పోర్ట్ఫోలియో మన జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాకి పోర్ట్ఫోలియో జడ్జి అయినా, ఆయన ఏంటంటే నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఏకీపించట్లేదండి, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా కూడా అడిగే హక్కు ఉంది ప్రజలకి, కాబట్టి ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ ఒక భాగం మాత్రమే, ఈ సుప్రీం కాదు ఇది, కాబట్టి ఎక్కడైనా సరే తప్పులు జరిగితే అడగవచ్చు. అలాగే వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొన్ని సెక్షన్లు అమలు చేయమని అడుగుతున్నారు వీళ్ళు, అంతేగాని న్యాయస్థానం కించపరిచేలా మాడతలేదు, నేను చూసాను ఈ సెక్షన్స్ అన్ని అడుగుతున్నారు కాబట్టి సెక్షన్ అమలు చేయమని అడగడంలో ఎవరికైనా హక్కు ఉంది, అది కించపరిచినట్టు కాదని చెప్పి నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఏకీపించట్లేదంటూ అదే స్టేజ్ మీద చెప్పడం జరిగిందండి. అది అండి. ఆ తర్వాత మేము మళ్ళీ జిల్లా జడ్జి గారికి ఇవ్వడం జరిగింది, మన అప్పుడు ఈయన తారక రామ్ గారికి.
తారక రామారావు కూడా ఇంతవరకు స్పందించలేదు. మేము 18 సూత్రాలు ఇచ్చాము. మేము హైకోర్టు రాజమండ్రి ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఈ 18 సూత్రాలు హైకోర్టు రూల్స్ ఉన్నాయండి. 1983లో ఫేమ్ చేయడం జరిగింది. ఏ న్యాయాధికారి కూడా అమలు చేయట్లేదు. ప్రైవేట్ ప్రోగ్రాం కింద మన తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేయండి, ఇవి చేస్తే మాకు న్యాయం సత్వరం జరుగుద్ది అంటూ 18 సూత్రాల్లో కొన్ని ముఖ్యమైన సూత్రం ఏంటంటే, ఇప్పుడు ప్రొనోట్ కేసులు ఉన్నాయి. ప్రొనోట్ కేసు అనేది ఆర్డర్ 37 ప్రకారం చేస్తే మాకు 30 రోజులు అయిపోద్ది. ఇది ఈ ఆర్డర్ 37 ప్రకారం మాకు విచారించండి. అలాగే పెట్టి కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసుల్లో సెక్షన్ 206 ప్రకారం కనుక మీరు సమన్లు పంపించినట్లయితే ఆ కేసు ఒక వాయిదాతో అయిపోద్ది, ముద్దాయి కూడా కోర్టుకు వెళ్లకుండా జరిగిపోద్ది, పరిష్కారం అయిపోద్ది. కాబట్టి ఈ సెక్షన్ త్వరగా అమలు చేస్తే కోర్టులో కూడా జడ్జి గారికి టైం సేవ్ అవుతుంది. దానికి ఇవాళ 70% పెట్టి కేసులు ఉన్నాయి ఇవాళ కోర్టులో. ఈ 70% కూడా త్వరగా సత్వరం పరిష్కారం అయిపోతాయి. అలాగే ప్రొమోట్ కేసులు, చెక్కుల కేసులు ఉన్నాయి, అది ఒక నెలలో 30 రోజులు పరిష్కారం అయిపోతాయి ఆర్డర్ 37 ప్రకారం. ఈ రెండింటికి ముందు అమలు చేయండి. కోర్టు జడ్జి గారి టైం సేవ్ అవుద్ది కాబట్టి మాకు సత్వరం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. చట్టంలో ఉన్న విధానం కదా, ఇది చట్టంలో ఉన్నది అమలు చేయండి అని మేము ఇస్తే ఈ రోజుకి స్పందన రాలా. అదే మేము జడ్జిలకి, లాయర్ గారు కూడా అడిగినా కూడా లాయర్లు కూడా స్పందించలేము మాకు ఈ రోజు వరకు కూడాను. సో ఇది మన ప్రజల్లో తీసుకెళ్ళి, సో మీరు పెట్టి కేసులు కానీ ఈ సెక్షన్ 206 ప్రకారం కనుక మనం చేయించుకోగలిగితే, జడ్జి గారిని అడిగి మ్యాజిస్ట్రేట్ని అడిగినట్లయితే జడ్జి గారి టైం సేవ్ అవుతుంది, మన టైం సేవ్ అవుతుంది. మన కోర్టుకి వెళ్ళి 5-6 వాయిదాలు తిరగక్కర్లేదు. మనం అది అందులో ఏముంటుందంటే ఆ సెక్షన్ 206 సిఆర్పి సెక్షన్ 206 ప్రకారం ఏంటంటే, నువ్వు కనుక ఫలానా పోలీస్ స్టేషన్ వారి మీద కేసు పెట్టారు కాబట్టి నువ్వు ఈ నేరం అంగీకరించినట్లయితే ఈ నేర అంగీకార పత్రంతో పాటు జరిమానా 10 రూపాయల నుంచి 1000 రూపాయల లోపు ఎంతైనా సరే అందులో రాస్తారు. 50, 100, 200 రాస్తారు. ఆ రాసిన అమౌంట్ స్వయంగా కానీ, లేదా మీ లాయర్ ద్వారా కానీ, లేదా మీ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ ద్వారా కోర్టుకు అందజేసినట్లయితే మీ కేసు కొట్టివేయబడుతుందని సమలో రాయాలండి. కానీ ఈ సెక్షన్ ఈ రోజు వరకు అమలు జరగట్లేదు. ఇది ఎప్పుడో ఉన్న సెక్షన్ ఈ రోజుకి అమలు చేయట్లేదు. అలా చేసినట్లయితే జడ్జి గారు టైం సేవ్ అవుద్ది, మ్యాజిస్ట్రేట్ గారు టైం సేవ్ అవుద్ది. కాబట్టి 60-70% కేసులు పెట్టి కేసులే కాబట్టి కోర్టులో ఈ టైం సేవ్ అయితే ఏమవుద్ది, పెద్ద కేసుల మీద విచారించడానికి జడ్జి గారు అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, మనకున్న జడ్జిలు కూడా సరిపోతారు, లేక కొత్తగా జడ్జిలు వేయాల్సిన అవసరం ఉండదు. కాళేశ్వర గారు, మీరు లేవనెత్తిన సందేహాల్లో ప్రధానంగా ఒక అంశం ఉంది. జడ్జి గారు వాదిని ప్రతివాదిని విచారించాలి, సాక్షుల్ని న్యాయవాదులు విచారించాలనే అంశానికి సంబంధించి మీరు లేవనెత్తారు. అవునండి. ఇది ఎందువల్ల అమలు అవటం లేదు దేశంలో? అది వాది ప్రతివాదులు కక్షిదారులు అంటే ఏంటి? సివిల్ కేసులో వాది ప్రతివాదులు కక్షిదారులు, క్రిమినల్ కేసుల్లోనేమో కంప్లైంట్ అక్యూజ్డ్ కక్షిదారులుగా అవుతారు. అయితే ఈ సివిల్ కేసుల్లో వాది ప్రతివాదులు జడ్జి గారు విచారించాలనేది హైకోర్టు 105లో ఉందండి. ఇది అలాగే 1908లో మన బ్రిటిష్ వాళ్ళు చెప్పిన చట్టంలో కూడా ఆర్డర్ 10లో ఇచ్చారు. ఇది కక్షిదారులను జడ్జి గారు ఎగ్జామినేషన్ చేసి ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలని రూల్ పెట్టారు. అయితే ఏమవుతుంది, ఈ స్టెప్ అసలు అమలు జరగట్లా, మన కోర్టులో అమలు జరగట్లేదు. ఎక్కడ వాదిపతి సాక్షులు పెడుతున్నారు. ఇక్కడ PW1, DW1. PW1 అంటే ప్లెయింట్ విట్నెస్ 1, కానీ PW1 అంటే ఈ లాయర్లు ఏమంటున్నారు, PW1 అంటే ప్లెయింటిఫ్ అండి, DW1 అంటే డిఫెండెంట్ అంటున్నారు. కానీ PW1 అంటే ప్లెయింట్ విట్నెస్ 1 అంటే వాది యొక్క మొదటి సాక్షి, DW1 అంటే ఏంటి, డిఫెండెంట్ విట్నెస్. డిఫెండెంట్ అంటే ప్రతివాదికి మొదటి సాక్షి. అంటే వాదే మొదటి సాక్షికి కోర్టులో వెళ్తున్నాడు. ఈ విషయం జడ్జి మాకు తెలియట్లేదు. మీరు సాక్షిగా వెళ్తున్న విషయం మాకు తెలియట్లా. నేను దావా వేసాను కాబట్టి కోర్టుకు వెళ్తాను నేను అనుకుంటున్నాను. కానీ అక్కడ ఏమవుతుంది, లాయర్ గారు ఏమో సాక్షిగా పెడుతున్నారు. కారణం ఏంటంటే, ఇక్కడ వాదిగా వెళ్తే జడ్జి గారు ఎగ్జామినేషన్ చేయాలి, సాక్షికి వెళ్తే లాయర్ చేయాలి. ఇక్కడ డివైడ్ చేశారు చట్టంలో, సాక్షిని లాయర్ గారు చేయాలి అనేది అడ్వకేట్స్ యాక్ట్లో కూడా ఉంది. మరి ఎందుకు ఎలా జరుగుతుంది? ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే అది మరి లాయర్ గారు చెప్పాలి. అది అడ్వకేట్స్ యాక్ట్లో సాక్షిని ఎగ్జామిన్ చేయాలని ఉంది, వాది ప్రతివాదులు జడ్జి గారు చేయాలని 105లో క్లియర్గా ఉంది. అది మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఓకే, గురురాజారావు గారు, మీరు చాలా సీనియర్ న్యాయవాదులు, సున్నితమైన అంశానికి సంబంధించి మనం చర్చ కొనసాగిస్తున్నాం. యాక్చువల్గా న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం అందరికీ ఉంటుంది. ఆ వ్యవస్థ మీద ఇంకా విశ్వాసం మరింత పెరగాలంటే సీనియర్ న్యాయవాదులుగా ఎన్నో దశాబ్దాలుగా రాజమండ్రి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్న చట్టాల్లో నిజంగా లోపాలు ఉన్నాయా, లేదా అమల్లో లోపాలు ఉన్నాయా, ఎక్కడ న్యాయం అసలు సత్వరం అందకపోవడానికి కారణం ఏంటి? అసలు న్యాయం మా దశాబ్దాల తరబడి ఈ కేసులు అలా మూలిగిపోయి ఉండడానికి, ఆఖరికి న్యాయవాదులకు సంబంధించిన కేసులు కూడా ఈ న్యాయస్థానాల్లో మూలుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. సత్వరం న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఆయన లేవనెత్తిన అభ్యంతరాలకు మీరేమంటారు? ఒకటండి, కాళేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన వ్యక్తిగతంగా కొంత దానికి బాధకు గురై మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒక ముక్కలో ఆయన బయాస్డ్ అని తీసేయచ్చు. ఒక ముక్కలో ఏమిటంటే, మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారంటే అనొచ్చు, కానీ ఆయన కొన్ని విషయాలు తీసుకొచ్చాడు. మొదటిది ఏమన్నారంటే, జడ్జి గారు ఇట్స్ ఓన్లీ ది కోర్ట్ దట్ ఎగ్జామిన్స్ విట్నెసెస్, కోర్టు సాక్షులను విచారిస్తుంది. చీఫ్ ఎగ్జామినర్ ప్లేడర్ గారు ఏం చేస్తారు? అసలు ముందు మీరు ఎప్పుడైనా జవాబు అయినప్పుడు గమనించండి, ఓ ప్రోనోడ్ దావా అన్నారు మీరు, ఒక ఆయన పట్టుకెళ్ళి ఇవ్వనండి ప్లేడర్ గారు ఈ దావాకి అంటే, ముందు మేము నోటీస్ ఇస్తామయ్యా, ఓ రిజిస్టర్ నోటీస్ మా పార్టీ దగ్గర డబ్బు చూసుకున్నాం, ఇప్పుడైతే కాపీ కూడా పెట్టమంటున్నారు, ప్రోనోట్ కాపీ పెట్టి నోటీస్ 10 రోజుల్లో ఇవ్వకపోతే నీ మీద మేము దావా చేస్తాం, ఖర్చులతో రాబట్టుకుంటాం అని పెడతాం. ఆయన సమాధానం ఇచ్చినా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకేం సంబంధం లేదనో ప్రోనోట్ దాన్ని దావా పడేస్తాం. దావా పడేసినప్పుడు దాంతోపాటు
మీరు ఇచ్చే రిజిస్టర్ నోటీస్ కాపీ, దాని అక్నాలజ్మెంటు, ఈ ప్రోనోటు, ఇలాంటి ఇంకేమైనా కాగితాలు సంతకం పెట్టి నీతో పాటు ఇచ్చాడు, దస్తావేజులు ఇచ్చాడు, హామీ కానీ ఏమైనా అలాంటివన్నీ ముందుగా దాఖలు చేస్తాం. కోర్టు వాళ్ళు ఇవన్నీ చూసుకుని సరిగా ఉందంటేనే నెంబర్ వేస్తారండి. అసలు రూల్స్లో ఏంటంటే దావా పడేగానే మీకు ఏదో నెంబర్ అయిపోయి సమన్లు వెళ్ళిపోవండి. ముందు కోర్టు చాలా క్షుణ్ణంగా రాను ఇటీవల దావా పడేస్తే అంత నకసక పర్యంతం ఉంటారే అలాగే వాళ్ళు ఎగ్జామ్ చేసి క్షుణ్ణంగా స్థనశైలి పరీక్ష చేసేస్తారు. భూతత్వంలో వెతికి పట్టేసుకుంటారు. మీకు చిన్న తేడా వస్తే ఇక్కడేదో కరెక్షన్స్ తీసేస్తారు వాళ్ళు. మీకు తెలియపోదేమో చాలా వాటిలో ఏం చేస్తారంటే ఒకటిని ఎడిగిన దిద్దేసి ఒకటి కింద పట్టేసి చేసి ఉన్నాయి. అలాంటి అనుమానం వస్తే కింద అండర్లైన్ చేసి రిటర్న్ చేస్తారండి, దీంట్లో తేడా ఉందని. అంత జరిగినప్పుడు అప్పుడు జడ్జి గారి దగ్గరికి వస్తుంది. మొదటిసారి ఆ పార్టీలు కోర్టు వారి మీదకి వస్తారు. ఇప్పుడు ఏమంటున్నారంటే దాని మీద కొత్త ఏం చేస్తున్నారంటే మీరేమైనా రాజీ పడే అవకాశం ఉంటుందా ఇద్దరు ఉంటే అని మేము లోకదాత పంపుతాం. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, చాలా వాటిలో ఫాలో అవుతున్నారు. ఎందుకంటే కోర్టు విచారణ తర్వాత జడ్జిమెంట్ చెప్పడం అనేది శస్త్రచికిత్సల మిగిలిపోతుంది. ముందే అయిపోతే మామూలు మందికి తగ్గిపోయినట్టు, కక్షలకు ఆవేశాలు ఉండవు. ఇద్దరు ఒప్పుకోండి, ఏదో తాగండి, కొంత వదులుకోండి, కొంత ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. మీకు తెలుసు కేసుల్లో ఎంత నిజం, మేము నిజాలు వెళ్ళొచ్చా అంటే మాకెందుకు, మేము కోర్టు ముందు పెడతాం. మీరు కోర్టు వారే విచారించాలంటే విట్నెస్లు కోర్టు ఎగ్జామిన్స్ ది విట్నెసెస్, మనం కాదండి. ప్లేటర్లు పెడతారు, ఎవరయ్యా అంటే నేను వాదినండి, ఏమండి మీరు దావా చేశారు కదండి, ఎవరు మీరు చేశారు అని మేము తినే లీడ్ చేస్తాం విచారించేది వారికి. కోర్టు వారికి కోర్టు ముందున్న సాక్షిని విచారిస్తారని ఈ ఎగ్జామిన్స్. ఇక్కడ ఏంటంటే జడ్జి గారి ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ కదా. జడ్జి గారి ఎగ్జామినేషన్ అంటే ప్లెయిన్ గవర్నమెంట్స్లో ఏమైతే ఉన్నాయో మనం లాయర్ గారికి తెలుగులో చెప్పినవి ఇంగ్లీష్లో రాసినప్పుడు ఎక్కడైనా వొకాబులరీ తప్పు వచ్చినాయని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలి జడ్జి గారు. దట్ ఈస్ ఎగ్జామినేషన్ అంతే. అది ఏమైంది ప్రతి పేరా చదివి ఏమన్నా మీరు లాయర్ గారికి ఇలా చెప్పారా మీరు ఇదన్నా అంటే లేదండి ఇలా చెప్పలేదు లాయర్ గారు పొరపాటు రాశారు అంటే ఆ పేర కొట్టేయాలి అసలు. అది వినండి మీరు. జడ్జి గారి రూల్ ఏంటంటే 2 రకాలు అన్నారు వాళ్ళు. ఏదో బాక్సింగ్ రింక్లోకి దుంకే రెఫరీ కాడైనా మీరు ఏదో అప్లై చేసుకుంటే ఈ నోస్ కంట్రోల్ ది జడ్జ్. ముందు అసలు మీ హద్దు మీరు పెట్టి అంటున్నారు. కోర్టు క్రాస్గా చేయండి, ఎప్పుడు చేస్తుందండి క్రోజ్ డౌట్ ఉంటే క్వశ్చన్స్ బై కోర్టు అని ఉంటుంది, వేరే వెయ్యాలి వాళ్ళు అనుమానం వస్తే. మీరు చెప్తుంటారు క్రాస్ ఎగ్జామినేషన్లో అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తారు అంటున్నారు, కానీ సాధ్యమైనంత వరకు ప్లేటర్లు హద్దుల్లోనే ఉంటారు, వేస్తూ ఉంటారు. ఇంకేమైనా పిచ్చి ప్రశ్న వేస్తే వాళ్ళకి సాక్షుల్ని ఎగ్జామినేషన్ వరకు లాయర్లు అడగొచ్చు కాదండి, కానీ వాది ప్రతివాది ఖచ్చితంగా జడ్జి గారు చేయాలి. ఎంతవరకు కరెక్ట్ కాదు చెప్పండి. అంతవరకు జడ్జి గారిని ఎగ్జామినేషన్ జడ్జి గారు చేయాలి. సగం పని జడ్జి గారు చేయాలి, సగం లాయర్ గారు చేయాలి. అంటే మీ ఉద్దేశం జడ్జి గారు ఏం చేయాలి? జడ్జి గారు వాది పని ఎగ్జామినేషన్ చేయాలి, సాక్షులు లాయర్ చేయాలి. కానీ సాక్షుల్ని లాయర్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, ఇది నా మెయిన్ ఆరోపణ. విచారణ జరిపేది జడ్జి గారేనండి. జడ్జి గారు ఎగ్జామినేషన్ చేస్తే మరి లాయర్ క్రాస్ పరీక్ష చేయించుకోగలిగే మేము చేయించుకోగలేదు. అప్పుడు మమ్మల్ని అడిగేస్తే మన జడ్జి గారు అడిగేస్తే మేము లాయర్ క్రాస్ పరీక్ష చేయించుకోగల. ఇక్కడ ఏముందంటే ఇంకొకటి ఏమిటవుతుందండి, మీకు సాక్షి రావాల్సిన అవసరం లేదు, కోర్టులో పీడబ్ల్యూ రావాల్సిన అవసరం లేదు మాకు. మానేయండి మీరు అసలు దావా తీసేసుకోండి. దావా వేస్తాము కానీ పీడబ్ల్యూ రావాల్సిన అవసరం లేదు కదా. సాక్షి ఎందుకు రావాలి? జడ్జి గారు చేయడం వల్ల జడ్జి గారు ఎగ్జామినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సాక్షిగా వస్తే ఏమవుతుంది, అడ్డమైన ప్రశ్నలు వేసేయచ్చు. సాక్షిగా వస్తే మేము సాక్షి రావాల్సిన నా కేసులో సాక్షి అవసరం లేదు. నన్ను జడ్జి గారు నా కేసులో నేను సాక్షి రావాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం ఉండండి సార్, నేను చెప్తాను. ఎందుకంటే జడ్జి గారు ఎగ్జామినేషన్ ఏంటి, ప్లెయిన్ గవర్నమెంట్స్ కన్ఫర్మ్ చేసుకుని దానికి ఆధారాన్ని చూసుకోవడం వరకే, అంతటా పని అయిపోతుందండి. నువ్వు ఇది నిరూపించుకోవడానికి సాక్షిని పెట్టుకున్నప్పుడు నా సాక్షి రావాలి. ఎందుకు జడ్జి నన్ను ఎలాగ ముందు నమ్మడు అన్నమాట. నేను జీరో, కోర్టుకి వెళ్ళాను జీరో, నన్ను ఎలాగ నమ్మరు. కాబట్టి నువ్వు చెప్తున్నా దాన్ని సాక్షి ఏంటని అడిగినప్పుడు పలానా XY జడ్జి తీసుకెళ్తాను నేను. ఆ సాక్షినే లాయర్ చేయాలి, నన్ను జడ్జి గారు చేయాలి. కరెక్ట్ నువ్వు చెప్పావు, నీ ప్లెయిన్ గవర్నమెంట్ చూశాను, రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ స్టేట్మెంట్ చూశారు, చూసిన తర్వాత ఆధారాలు చూసుకున్నారు, అంతటితో మా పని అయిపోద్ది. నేను సాక్షి పెట్టుకుంటే అవతల లాయర్ ఎగ్జామినేషన్ చేయాలి, అవతల వాటి సాక్షి పెట్టుకుంటే మా లాయర్ ఎగ్జామినేషన్ చేయాలి. ఇక్కడ సాక్షులు ఎగ్జామినేషన్ వరకే లాయర్ డ్యూటీ. ఇది చట్టంలో ఉందంట, చట్టంలో ఉందండి, ఇది చట్టంలో ఉంది. ఇది అలా కదండి. మీరు కొంచెం కాన్సెప్ట్ మీరు అది ప్రాపర్గా వ్యూ చేయట్లేదు. విట్నెసెస్ ఆర్ ఎగ్జామిన్డ్ ఇన్ ది కోర్ట్ బై ది కోర్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ విట్నెసెస్. విట్నెస్ అందరూ పార్టీ ఈజ్ ఆల్సో విట్నెస్. పార్టీ ఈజ్ నాట్ విట్నెస్ సార్. వదిలేండి అక్కడ. ఓకే, పార్టీ ఈజ్ ఆల్సో విట్నెస్. హీ గెట్స్ ఇన్ టు ది బాక్స్. మీరు ఎగ్జామ్ చేసుకోవద్దు, మానేయండి. కోర్టు వారు ప్లెయింటిఫే తన పార్టీ కేసు అని చెప్పుకోలేదని అనొచ్చు. అంచేత మీరు ఎగ్జామ్ చేస్తారంటే ఫిర్యాదులో వచ్చి ఫిర్యాదు చెప్పకపోతే మాకేందుకు ఊరుకోండి. మిమ్మల్ని నో బడీ కంపెల్స్ యూ వన్స్ యూ కమ్ టు ది కోర్ట్ అండ్ అందరూ ప్రోనోట్ దావాకి వద్దామండి. వెదర్ ది సూట్ ప్రోనోట్ ఈజ్ జెన్యూన్. సాక్షి అనేది ఈ మెయిన్ పార్టీ సాక్షి కాకూడదని నా పాయింట్. అంతవరకు ముందు ఎందుకంటే ఇష్యూస్ 15 రోజుల్లో లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఇవ్వమని ఉందండి ఆర్డర్ 16లో.
ఆర్డర్ 16లో ఏముందండి, సిబిసి ఆర్డర్ 16లో లిస్ట్ ఆఫ్ ఫిట్నెస్ ఇవ్వండి 15 రోజుల్లో. ఎవరో బాధి పెద్ద ఇద్దరు కూడా లిస్ట్ ఆఫ్ ఫిట్నెస్ ఇవ్వాలి. ఆ లిస్ట్ ఆఫ్ ఫిట్నెస్లో వీడు మొదటి సాక్షిగా రావాలనుకుంటే అప్పుడు మొదటి సాక్షికి వీడి పేరు పెట్టుకోవాలి. అందులో మొదటి సాక్షి పేరు పెడితే లాయర్ కాన్సల్ట్ చేస్తాడు. అయితే మొదటి సాక్షి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆర్డర్ 18(3)లో ఉంది. నేను చట్టం మీద మాట్లాడతాను ఎంతసేపు, నేను చెప్పేది ఆర్డర్ 16(1)లో ఏంటంటే అండి, ఈ చట్టం ప్రకారంగా జడ్జి గారి దగ్గరికి మనం ప్రోనోట్ గురించి వేస్తాం, అవన్నీ వెరిఫై చేసే ముందు అబ్బాయి నువ్వు తీసుకున్నావా లేదా ఎన్ని ఏంటని డైరెక్ట్గా జడ్జి గారు అడిగినట్లయితే ఇల్లీగల్ క్వశ్చన్స్ అదటి వాళ్ళు వేయడానికి ఉండదు. కాబట్టి ఏది చేసినా జడ్జి గారే కానీ చేసినట్లయితే పార్టీ సాటిస్ఫై అవుతారు. అర్థం చేసుకున్నట్లుగా తెలిసిన తర్వాత మేము సాటిస్ఫై అవుతాం, అంతవరకు తప్ప వేరే లాయర్తో చేయించకూడదు. అంటే ఎగ్జామినేషన్ నచ్చకపోతే సాక్షి రమ్మని ఉంది. జడ్జి గారు ఎగ్జామినేషన్ నచ్చకపోతే సాక్షి రమ్మని ఉంది. ఆర్డర్ 18(3)లో మీ జడ్జి గారు చేయించండి ఫస్ట్, అది నచ్చకపోతే మీరు రాయండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్డర్ 18(3)లో వేరే పార్టీ హిమ్సెల్ఫ్ విషెస్ టు బి అపియర్ యాజ్ విట్నెస్ ఈ షల్ సో అపియర్ బిఫోర్ ఎనీ అదర్ విట్నెసెస్ ఆన్ హిస్ బిహాఫ్ యాజ్ బీన్ ఎగ్జామిన్డ్. ఇక్కడ ఏమవుతుంది, మీరు సాక్షిగా రావాలనుకుంటే రండి. ముందు మమ్మల్ని జడ్జి గారు మ్యాండేటరీ, జడ్జి ఎగ్జామినేషన్ మ్యాండేటరీ, మీ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది లాయర్తో క్రాస్ పరీక్ష చేయించుకునేది ఆప్షనల్. ఇక్కడ ఏమవుతుంది, ఇది మ్యాండేటరీ అయిపోయింది కోర్టులో 100 ఏళ్ళగా. అది కరెక్ట్ కాదు. మీరు జడ్జి గారికి మమ్మల్ని చేయనివ్వండి, అది నచ్చకపోతే మేము మొదటి సాక్షికి వస్తాం. కానీ మా జడ్జి గారు చేయకుండానే మమ్మల్ని మొదటి సాక్షికి పెట్టేస్తున్నారు. ఇక్కడ ఒక నిమిషం చేయలేదు. ఇక్కడ మీ కోర్టుకి వాదికి వెళ్తాం నేను అనుకుంటున్నాను, అవతల ప్రతివాదికి వస్తాను అనుకున్నాడు. కానీ మేము ఇద్దరు సాక్షులు వెళ్తున్నాం, మేము పిచ్చవాళ్ళం అయిపోయి